నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాల్టి ఈ న్యూస్లోని ప్రధాన అంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా V6 డిజిటల్ సంబంధించినటువంటి మెయిన్ బ్యానర్ ఏముందంటే, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు, నేను భూమి అమ్మిన వ్యక్తి నుంచి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ తీసుకుండ్రు, నా ఫ్రెండ్ బంగారం కొంటే అవి నా డబ్బులని దౌర్జన్యం, ఫిర్యాదు చేసిన నాపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. గత ప్రభుత్వంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫైర్, ట్యాపింగ్ అంశాన్ని లోక్సభలో లేవనెత్తుతానని వెల్లడి. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన భార్య సంగీతారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చేవెళ్ల ఎంపీ బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మునుగోడు, దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ జరిగినట్టు సిట్ అధికారులు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ మొదలైందని, అభద్రతా భావంతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని వివరించారు. తన ఆఫీస్ పై పోలీసులు వచ్చి దౌర్జన్యం చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల మూవ్మెంట్ పైన నిఘా వేశారని చెప్పారు. తన స్నేహితుడు 72 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేస్తే అవి తన డబ్బులు అని ఇబ్బంది పెట్టారని చెప్పారు. తాను ఓ వ్యక్తికి భూమి అమ్మితే ఆయన డబ్బులు ఇచ్చారని, ఆ వ్యక్తిని వేధింపులకు గురి చేసి 13 కోట్లకు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారని అన్నారు. ఈటలకు తాను డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్టు నిందలు మోపారని అన్నారు. తన కాల్స్ రికార్డ్ చేయడం కాదని లైవ్లోనే ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసిన తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని అన్నారు. ఎస్ఓటి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అందరినీ శిక్షించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఆయన అన్నారు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన స్పందించారు. తను బెదిరింపులు పాల్పడ్డారని, అంతేకాకుండా తన భార్యను కూడా బెదిరించారని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో తన స్నేహితుడికి భూమి అమ్మితే ఆ విషయంలో కూడా తన స్నేహితుని బెదిరించి 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రాయించుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక 72 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేస్తే తన స్నేహితుడు ఆ విషయంలో కూడా తనను ఇబ్బంది పెట్టారని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఆరోపించారు. గత కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈటెల రాజేంద్రకు తాను డబ్బులు ఇచ్చినట్టుగా ఒక కల్పిత కథను సృష్టించారని నాడు ఆయన ఆ విషయంలో కూడా ఆయన తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్ విచారణ ఎటుపోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చాని, కానీ ఇప్పటివరకు సిట్ తన విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసు సంబంధించిన కాంగ్రెస్ నేతలు విచారణకు పిలుస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితునని, తనను విచారణకు పిలవకుండా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీభవన్ జూబ్లీహిల్స్ పంచాయతీగా మార్చారని, సిట్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రఘునందన్ రావు సిట్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి సిట్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బాధ్యతను తనను వదిలేసి ఎవరెవరినో పిలుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు, అంటే కేసు సంబంధం లేని వాళ్ళని కూడా కాంగ్రెస్ నేతలు పిలిచి ఈ కేసును గాంధీభవన్ అలాగే జూబ్లీహిల్స్ మధ్య ఉన్నటువంటి ఒక పంచాయతీగా దాన్ని మార్చారని చెప్పి ఆయన మండిపడుతున్నారు. అంటే తాను దుబ్బాక బైపోల్ సమయంలోనే దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సిట్ ఇప్పటివరకు తన విచారణకు పిలవలేదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇక జూపల్లి కూడా తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ ను తిరస్కరించేలా చేశాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ప్రభుత్వం సమగ్ర విచారణ చేయిస్తోందన్నారు. కమిషన్కు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించబోతున్నామని జూపల్లి చెప్పారు. బీఆర్ఎస్ పాలన ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకి అవమానకరమని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని నమ్మకం ఉందని వివరించారు. పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందరం కలిసి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, ఈ విషయం ఐజీ కాల్ చేసి చెప్పారని అన్నారు. ఎప్పుడు పిలిచినా వెళ్లి వాంగ్మూలం ఇస్తానని అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సిట్ అధికారులు ఫోన్లు చేసి చెప్పే వరకు బాధితులకు తెలియడం లేదు. ఇదిలా ఉండగా ఇవాళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. త్వరలో మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మరి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. సో ఈ వ్యవహారంలో మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు నేతలను, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నేతలకు సిట్ నోటీసులు ఇచ్చి వారిని విచారణకి పిలిచింది. మరికొంతమందిని పిలిచే అవకాశం ఉంది, పిలువనున్నట్టు మనకు తెలుస్తోంది. ఇక ఎల్లుండి రాష్ట్రానికి అమిత్ షా పసుపు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర మంత్రి నిజామాబాద్లో డిఎస్ విగ్రహావిష్కరణ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29 రాష్ట్రానికి రానున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్లుండి ఉదయం 11:25 బయలుదేరిన బేగంపేటకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లాకు వెళ్తారు. ముందుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి జాతీయ పసుపు కార్యాలయానికి వెళ్లి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అరగంట సేపు అక్కడే ఉంటారు. అనంతరం కంటేశ్వరం క్రాస్ రోడ్లో మాజీ మంత్రి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. సో అమిత్ షా రాక సందర్భంగా షెడ్యూల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎల్లుండి ఆయన రానున్నారు. పసుపు కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో కూడా పాల్గొన్నారు. సో బీజేపీ నేతలు అందరూ కూడా అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన రాక సందర్భంగా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే ఎవరైనా చేరికలు కానీ లేకపోతే ఇంకేమైనా ఉన్నా కానీ అమిత్ షా రాక సందర్భంగా కీలక అయితే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మనకి రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఆషాఢం ఎఫెక్ట్, కొండగట్టు ఖాళీ. నిత్యం భక్తులతో కిటకిటలాడే కొండగట్టు అంజన ఆలయం వెలవెలపోయింది. గుడి పరిసరాలని ఇవాళ బోసిపై కనిపించాయి. ఓవైపు ఆషాఢ మాసం ప్రారంభం, మరోవైపు స్కూల్స్ ప్రారంభం కావడంతో భక్తుల రాక పూర్తిగా తగ్గిందని అధికారులు తెలిపారు. జై జగన్నాథ్. పూరిలో మొదలైన రథయాత్ర. గుండిచ ఆలయానికి జగన్నాథుడు జూలై 5న శ్రీమందిర్కు తిరుగు ప్రయాణం. 7 రోజుల పాటు దేవదేవుడికి విశ్రాంతి. హైదరాబాద్లోని కొనసాగిన రథయాత్ర. సో రథయాత్రకు సంబంధించి అది వార్త. ఇక కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రేపటి నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్కు ఛాన్స్ ఇచ్చారు. జూలై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 14-15 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ మార్క్ సెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. 18లో మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. జూలై 25 నుంచి ఆగస్టు 3 సెకండ్ పేజ్, ఆగస్టు 5 నుంచి 14 వరకు ఫైనల్ పేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. పాత ఫీజుల ప్రకారమే బీటెక్ కౌన్సిలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ జూన్ 28 మొదలవుతుంది. అలాగే సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ జూలై 25 నుంచి మొదలవుతుంది. ఇక ఫైనల్ స్టేజ్లో స్లాట్ బుకింగ్ ఆగస్టు 5 ప్రారంభం అవుతుంది. సో ఇంజనీరింగ్ అంటే ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సో అందరికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇక నా ఇల్లు అమ్మైనా బిల్లు చెల్లిస్తా, ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రి శ్రీహరి భరోసా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని, వీరిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ లబ్ధిదారులు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత త్వరగా అకౌంట్లలో డబ్బులు పడతాయని ఆయన చెప్పారు. బిల్లులు రావు అనే భయంతో ఉండకూడదన్నారు. లబ్ధిదారులు నిర్భయంగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు. తన ఇల్లు ఆస్తులు అమ్మైనా సరే లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తా అని ఆయన భరోసా ఇచ్చారు. జూరాల చెక్కు చెదరలే, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. మే నెలలో వరద రావడంతో సమస్య నిర్వహణలో భాగంగా ప్రతి ఏటా 8 గేట్లు రిపేర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ హయాంలో కట్టిన జూరాల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి అన్నారు. ఈసారి మే నెలలోనే వరద రావడంతో నిర్వహణలో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. ప్రాజెక్టు కూలిపోతుందంటూ నీళ్లు కిందకు వదులుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 62 గేట్లు ఉన్న జూరాల్లో 2 మాత్రమే మొరాయించినట్లు తెలిపారు. నిర్వహణలో భాగంగా ప్రతి ఏటా 8 గేట్లు రిపేర్ చేస్తారని
చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ 4ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు 10 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో బీఆర్ఎస్ నేతల ఆరోపణలు కామెడీగా ఉన్నాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కంటే ముందు ప్రారంభమైన ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కరెంటు బిల్లు కట్టకపోవడం వల్లే నీళ్లు రావడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు నార్లపూర్ వద్ద 8 పంపులకు గాను 1 స్టార్ట్ చేసి అరగంటలో ఆఫ్ చేశారని ఆయన ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇక సరళ సాగర్ ప్రాజెక్టు పేరుతో ఇసుకను అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ నేతలకే దక్కిందన్నారు. జూరాలపై వస్తున్న విమర్శలకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన వార్త ఇది. ఇక హుస్నాబాద్కు పీజీ మెడికల్ కాలేజీ 50 సీట్లు కేటాయిస్తాం. ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజీ. మంత్రి దామోదర్ రాజనరసింహ 150 పడకల ఆసుపత్రుల శంకుస్థాపన, 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం. ఇక హుస్నాబాద్లో మంత్రి పర్యటించారు. దామోదర్ రాజనరసింహతో పాటు మరో 4 మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కూడా పర్యటించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్కు పీజీ మెడికల్ కాలేజీపై హామీ ఇచ్చారు దామోదర్ రాజనరసింహ. ఇక 10th సప్లిమెంటరీలో 73.35% పాస్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ. ఇవాళ విడుదలైనటువంటి 10th సప్లిమెంటరీలో పాస్ పర్సంటేజ్ 73.35గా ఉంది. జిల్లాల్లో అయితే ఇందులో గర్ల్స్ ఉత్తీర్ణ శాతం 77.08%గా ఉండగా బాయ్స్ 71.05%గా ఉంది. జనగామ టాప్ ప్లేస్లో ఉంది. సంగారెడ్డిలో చివరి స్థానంలో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ రీకౌంటింగ్ సంబంధించి కూడా సబ్జెక్టుకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితే ప్రతి పేపర్కు 1000 రూపాయలు చొప్పున చెల్లించాలి. జూలై 7వ తేదీలోపు సంబంధించిన స్కూల్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేయాలని చెప్పి విద్యాశాఖ ప్రకటన చేసింది. సో దిశ చూస్తే ఆశావాహుల్లో తీవ్ర ఆందోళన, ఖర్చుకు వెనకాడుతున్న లీడర్లు. ఎన్నికలపై క్లారిటీ వచ్చినా కనిపించని జోష్. స్థానిక నేతల్లో రిజర్వేషన్ టెన్షన్. సో పార్టీల పరంగా అన్నిట్లలో కూడా రిజర్వేషన్ అనేది ప్రధాన అంశంగా మారింది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ జోష్ మాత్రం ఇంకా పంచాయతీ పరిధిలో ఎక్కడ కనపడట్లేదు. నాయకులందరూ కూడా అందరికి కూడా మెయిన్ టెన్షన్గా రిజర్వేషన్ సమస్య ఉంది. రిజర్వేషన్ ద్వారా తమ సీటు ఉంటుందా పోతుందో అన్న ఒక ఆందోళన అయితే గ్రామ పంచాయతీలో నెలకొంది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ప్రధాన అంశంగా ఉండడంతో అందరిలోనూ అదే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అదేదో తేలితే ఆ తర్వాత తాము ఎక్కడ పోటీ చేయాలనేది ఒక అభిప్రాయానికి రావచ్చనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఇప్పటికే అయితే కాంగ్రెస్ పార్టీ దీనిపై అయితే కేంద్రం కోర్టులో బంద్ అయితే ఉంది అని చెప్తోంది. వాళ్ళు దానిపైన ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారే అవకాశం ఉంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఇది లేకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా వ్యూహంగా దీన్ని పేర్కొంటున్నారు అక్కడ ఆ పార్టీ నేతలు. సో అంటే 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇచ్చి ఆ విధంగా ఎన్నికలకు పోవాలని ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం. కాంగ్రెస్ నాయకుడు తిట్టాడని మహిళా ఆరోపణ. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఘటన. సో ఇందిరమ్మ ఇళ్ల కోసం పలు ప్రాంతాల్లో ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇది అదే క్రమంలో ఇవాళ కూడా ఒక వైరా మున్సిపాలిటీలో కూడా ఒక ఘటన జరిగింది. 20 ఏళ్ళుగా ఈ వార్త కథనం ఏంటంటే 20 ఏళ్ళుగా అద్దెంట్లో ఉన్న తనకు ఇప్పటివరకు ఇల్లు కేటాయించలేదని, మంజూరు కాలేదని చెప్పి ఉషార్ అనే ఒక మహిళ తీవ్ర ఆందోళనకు గురై ఒక స్థానిక కాంగ్రెస్ నాయకుడిని కలిస్తే ఆయన ఒక దుర్భాషలు మాట్లాడారని తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న బీపీ అలాగే జ్వరం టాబ్లెట్లు వేసుకుంది. దీంతో ఆమె అపస్మార స్థితికి వెళ్ళడంతో స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అయితే నిర్వహించారు. అయితే ఆమెను తిరిగి మళ్ళీ 108 వాహనంలో పెద్ద ఆసుపత్రి తరలించారు. సో ఆమె పరిస్థితిపై కూడా అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఇక రేపు పీజీఆర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. 182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 1.2 కిలోమీటర్ శిల్ప లేఅవుట్ ఆఫ్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
జోనల్ ప్రాజెక్టు ఇంజనీర్లతో కలిసి కమిషనర్ ఫ్లైఓవర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాధాపూర్, శంషాబాద్ వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సో మరో ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి రానుంది. పీజీఆర్ ఫ్లైఓవర్ని రేపు రేవంత్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ చేస్తూ ఉన్నారు. సో నగరవాసులకు అయితే ఇది తీపి కబురని చెప్పొచ్చు. 1,00,000 కోట్లతో కట్టి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వలే, బలంచల వివాదం గత ప్రభుత్వమే కారణం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఆయన అయితే మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ వద్ద కృష్ణానదిపై 302 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ పనులను ఆయన ఇవాళ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్ వద్ద డిజైన్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తే 38,000 కోట్లతో పూర్తయి 17 లక్షల ఎకరాల సాగునీరు అందేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోదావరిపై ఉన్న దేవాదులు, సీతారామ, తుమ్మిడిహట్ వంటి ప్రాజెక్టులు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేది కాదని ఆయన తెలిపారు. గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని ఏపీ బనకచర్ల ప్రాజెక్టు తెరమీదకి తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా గత కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఇక మరో వార్తా కథనం, లా విద్యార్థులపై గ్యాంగ్ రేప్, కాలేజీలోని ఓ గదికి లాక్కెళ్లి ఒక హత్యం. నిందితుల్లో ఒకరు టీఎంసీ స్టూడెంట్ వింగ్ నేత, మరో 2 విద్యార్థులుగా గుర్తింపు. ఇది పశ్చిమ బెంగాల్ చోటు చేసుకుంది. ఒక లా విద్యార్థినిపై అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అంటే ఒక పరీక్షకు సంబంధించినటువంటి అప్లికేషన్ కోసం వచ్చిన ఒక విద్యార్థిని బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్ళి ఆమెపై గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు అని తెలుస్తుంది. దీంట్లో ఒక విద్యార్థి అయితే స్థానిక టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ వింగ్ నేతగా తెలుస్తోంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. నిందితులను అయితే అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేశారు. సో ఇవి ఇవాల్టి మెయిన్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ యొక్క ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా. సో మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.